హలో అండి. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మనతో ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారండి. సో ఈమెకి యాక్చువల్గా పెళ్ళై 11 ఇయర్స్ అయింది. సో అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాయి. యాక్చువల్గా అయితే ఈ అమ్మాయికి జెనిటల్ ట్యూబర్క్లోసిస్ అనమాట. సో గర్భసంచికి టీబీ వచ్చి అటాక్ అయింది. ట్రీట్మెంట్ అంతా వాడారు. తర్వాత 2 IVFs అవుట్ సైడ్ అయినాయి. సో అవి 2 కన్సీవ్ అవ్వలేదన్నమాట. సో మన దగ్గరకు వచ్చారు. మన దగ్గర ఫస్ట్ IVF, ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్తోనే పేషెంట్ కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు తనకు 20 వీక్స్, 5th మంత్ జరుగుతుంది. సో బై గాడ్స్ గ్రేస్ అంతా చక్కగా జరుగుతుంది. ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు జెనిటల్ ట్యూబర్క్లోసిస్ కొంచెం మనము అలర్ట్గా ఉండాలి. సో ఎప్పుడు సస్పీషియస్గా ఉండాలి. ఎందుకంటే ఇండియాలో ట్యూబర్క్లోసిస్ వెరీ కామన్ అనమాట. సో మనకేమన్నా ఎండోమెట్రియం లోపల పొర థిన్గా ఉండి ఏదైనా మనకు డౌట్ ఉన్నప్పుడు మాత్రం ట్యూబర్క్లోసిస్ మనము కొంచెం అలార్మింగ్ లాగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.